T20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారి సెమీఫైనల్ కు దూసుకుపోయింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బంగ్లాదేశ్ పై విజృంభించింది. మలుపులు తిరిగిన మ్యాచ్లో పంజాబ్ విసిరింది. ఓవైపు వర్షం, డక్వర్త్ లూయిస్ మెథడ్ ఈక్వేషన్స్, మరోవైపు తీవ్రమైన ఒత్తిడి. అన్నింటినీ తట్టుకుని ఆఫ్ఘాన్ చెలరేగిపోయింది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ రషీద్ ఖాన్ చురుగ్గా వ్యవహరించాడు. పదునైన వ్యూహాలను అమలు చేశాడు. బంగ్లాదేశ్ పై ఆఫ్ఘాన్ కు సంచలన విజయాన్ని అందించాడు. ఈ దెబ్బతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్ మాత్రమే కాదు, ఆస్ట్రేలియా కూడా అవుట్ అయిపోయింది. గ్రూప్ 1 నుంచి భారత్ తో పాటు రషీద్ ఖాన్ సేన సెమీస్ కు చేరింది. నిజానికి కింగ్స్ టౌన్ లో జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ గా సాగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ పిచ్ నుంచి ఎదురైన సవాళ్లను ఎదుర్కొంది. వీలైనంత ఎక్కువ స్కోర్ సాధించాలనే కసితో ఆడింది. గుర్బాజ్ ఓపెనర్ గా మరోసారి అంచనాలు అందుకున్నాడు. చివర్లో రషీద్ ఖాన్ కూడా మెరుపులు మెరిపించాడు. పిడుగుల్లాంటి 3 సిక్సర్లతో బంగ్లాపై బ్యాటింగ్ పవర్ చూపించాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు చేసింది. 55 బంతుల్లో 43 పరుగులతో గుర్బాజ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 10 బంతుల్లోనే 19 పరుగులతో రషీద్ ఖాన్ నాటౌట్ గా ఉన్నాడు. ఇబ్రహీం జద్రాన్ 18, అజ్మతుల్లా 10 పరుగులు చేశారు. 116 పరుగుల టార్గెట్ పెద్దదేమీ కాదు. కానీ ఆఫ్ఘాన్ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. బంగ్లాదేశ్ కు షాక్ మీద షాక్ ఇచ్చింది. దీంతో పవర్ ప్లేలో షెంటో సేన 46 పరుగులు చేసిన 3 వికెట్లు కోల్పోయింది. అయితే మ్యాచ్ కు వర్షం పదే అంతరాయం కలిగించింది. మ్యాచ్ మొదలైనప్పుడల్లా డిఎల్ మెథడ్ ప్రకారం 2 జట్లు లెక్కలేసుకుని మరీ ఆడాయి. రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ మాత్రం బంగ్లాదేశ్ పై ఒత్తిడి పెంచారు. 19 ఓవర్లలో టార్గెట్ ను 114 పరుగులకు కుదించిన మ్యాచ్లో చివరి వరకు బంగ్లాదేశ్ కూడా పోరాడింది. ఓ దశలో చివరి 12 బంతుల్లో బంగ్లా జట్టు 12 పరుగులు చేయాలి. చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. కానీ 18వ ఓవర్లో నవీన్ ఉల్ హక్ మ్యాజిక్ చేశాడు. తొలి 3 బంతులకు సింగిల్సే ఇచ్చాడు. 4వ బంతికి 5వ బంతికి వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ కథ ముగిసేలా చేశాడు. షెంటో సేన 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. 8 పరుగుల తేడాతో ఆఫ్ఘాన్ గెలుపు జెండా ఎగరేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్స్ లో 54 పరుగులతో లిట్టన్ దాస్ నాటౌట్ గా నిలిచాడు. ఆఫ్ఘాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ చెరో 4 వికెట్లు సొంతం చేసుకున్నారు. ఆఫ్ఘాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన నవీన్ ఉల్ హక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.